రుచికరమైన పన్నీర్ స్వీట్ కార్న్ దోశని తయారు చేసేసుకుందామా మరి. హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదండి వీడియో పోస్ట్ చేయలేదు. మరి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ వీడియో మీకు చేసి చూపిద్దామని. మరి ఈరోజు మంచి ప్రోటీన్ అండి, ఫుడ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఏంటంటారా? పన్నీర్ స్వీట్ కార్న్ దోశ చాలా బాగుంటుందండి. మరి ఒక్క దోశ తిన్నామంటే టమ్మీ ఫుల్ అయిపోతుంది, కడుపు నిండిపోతుంది అనమాట. మరి చేసేసుకుందామా పన్నీర్ స్వీట్ కార్న్ మసాలా దోశ. రండి మరి వచ్చేసేయండి. పన్నీర్ స్వీట్ కార్న్ మసాలా దోశ తయారు చేసుకోవడానికి ఇవిగోనండి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. మరి చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నాను. టీ స్పూన్ కొంచెం వేయించుకుందాం. ఇలా జీలకర్ర కొంచెం వేగగానే మనం ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకుందామండి. ఆయిల్లోను ఇలా వేసేసుకొని చక్కగా వేగనిద్దాం ఉల్లిపాయ ముక్కల్ని. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదండి, 2 పచ్చిమిర్చి తీసుకునండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి కూడా ఇలా వేసేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు 2-3 రెప్పలు తీసుకొని ఇలాగా వాటిని కూడా వేసేసుకొని నూనెలో వేగనిద్దామండి చక్కగా ఇవన్నీ కూడాను. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత, అంటే 1 టీ స్పూన్ ఫుల్గా కాకుండా 1/2 టీ స్పూన్ వేసేసుకున్నామండి. చక్కగా కలిపేసుకుందాం. ఇందులో అల్లము వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు చక్కగా కలిపేసుకుందామండి. ఇలా పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, కారం 1 టీ స్పూన్. మీరు తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకొని చక్కగా ఇవన్నీ ఇలా కలిపేసుకుందామండి. అన్నీ బాగా వేగిపోయినాయండి. టమాటాలు, పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటా ముక్కలను వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం, మగ్గనిద్దామండి. టమాటాలు చక్కగా బాగా వేగిపోయినాయండి. ఇలా చక్కగా చూడండి, చక్కగా మగ్గిపోయినాయి. ఈ టైంలో మనం 1/2 కప్పు స్వీట్ కార్న్ అండి వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా వీటిని కూడా మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకుందాం. స్వీట్ కార్న్ చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం తురుముకున్న పన్నీర్ అండి, 1/4 కిలో పన్నీర్ని తురుముకున్నాను. ఇలాగా వేసేసుకుందాం. ఇందులో ఇలా పన్నీర్ని వేసేసుకొని చక్కగా దీన్ని కూడా ఇలా కలుపుకొని 1-2 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇలా పన్నీర్ కూడా చక్కగా మగ్గిపోయిందండి. 5 నిమిషాల నుంచి ఇలా మగ్గ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం కొత్తిమీర అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా లాస్ట్ అండ్ ఫైనల్గా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇలా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుందామండి. దోశలు వేసుకుందామండి. ముందుగా దోశ పిండిని రెడీ చేసి పెట్టుకున్నాను. 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు మనకి రైస్ అనమాట. ఇందులో సాల్ట్ వేసుకుందాం. అలా వేసుకున్నట్టయితే దోశలు చాలా బాగా వస్తాయండి. 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు పప్పు అయితే చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని సాల్ట్ చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి. ఇలాగ జారుగా పిండి చక్కగా ఉన్నట్టయితే దోశలు చక్కగా మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దోశలు వేసేసుకుందామా మరి. కలిపేసుకున్నాం కదా సాల్ట్. స్టవ్ వెలిగించుకున్నామండి. ఇగో స్టవ్ మీద ఐరన్ అట్ల రేకు పెట్టుకున్నాము అట్లు వేసుకోవడానికి. ఇప్పుడు దీంతో ఉల్లిపాయతో మనం ఇలా రుద్దుకునేటైతే కనుక చక్కగా మంచిగా అట్లు వచ్చేస్తాయండి. మనం ఎలా వేసినా కానీ ఇలా అనుకొని రేకు మంచి హీట్ మీద ఉండాలన్నమాట వేసేటప్పుడు. అట్ల రేకు మంచి హీట్ మీద ఉందండి, వేడెక్కింది. ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న పిండి ఉంది కదా, చక్కగా మనం ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని చక్కగా ఇలా
ఇలా వేసేసుకుందామండి. దీని మీద నేను వేసుకోవడానికి నువ్వుల నూనె అండి, ఇది గానును నువ్వుల నూనె వేసుకుంటున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు నూనె కూడా వేసుకోవచ్చు. ఇగో చక్కగా మనం ఇలా వేసేసుకుందాము. దీని మీద వేసుకొని కాలనిద్దాం వాటిని. చూద్దామండి. ఓ పక్కన వేసుకున్నాం కదా, రెండో పక్కన మనం ఇగో చక్కగా చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇదిగో ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని మళ్ళీ దీని మీద మనం ఇటు సైడ్ కొంచెం ఇలా ఆయిల్ వేసుకుందాం. మంచి కలర్ వచ్చింది కదా చూడండి. ఇప్పుడు దోశని మనం మళ్ళీ ఇలా తిప్పుకుందామండి. ఇలా తిప్పుకొని దీని మీద మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ పన్నీర్ ఇలా వేసేసుకొని చక్కగా మనకి ఎంత మేర కావాలంటే అంత మేర ఇలా, లేదంటే ఫుల్గా కావాలితే ఫుల్గా దోశ అంతా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఇంతేనండి, అయిపోయింది. మనం చక్కగా ఇలాగా ఫోల్డ్ చేసేసుకుందాం. చేసేసుకొని చక్కగా మనం దోశని చూసారా పన్నీర్ స్వీట్ కార్న్ దోశ రెడీ అయిపోయింది. మొత్తం అని అలాగే వేసేసుకుందాం. మళ్ళీ ఒక దోశ వేసి చూపిస్తాను. ఇప్పుడు మనం దోశ పిండిని ఇలా పోసేసుకుందామండి. పోసేసుకొని చక్కగా ఇలా ఆయిల్ వేసుకుందామండి. ఇలా చూసారా చక్కగా ఎలా కాలిందో అడుగున కనిపిస్తుంది కదా. ఇది దోశ మంచి కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు మనం తిప్పేసుకుందాం. ఇలా వేసుకొని మనం దీని మీద చక్కగా చివర్ల ఇలా పెట్టేసుకొని పన్నీరు స్వీట్ కార్న్ కర్రీ ఇలా పెట్టేసుకొని మనం ఇంతేనండి, రెడీ అయిపోయినాయి. మరి అన్నీ అలా వేసేసుకుందామా? మరి వేసి చూపిస్తాను. పన్నీర్ స్వీట్ కార్న్ దోశ రెడీ అయిపోయిందండి. చూసారు కదా చక్కగా చాలా బాగుంది. ఇప్పుడు మనం చట్నీతో, ఏం చట్నీ అనుకుంటున్నారు, ఇది పల్లీ చట్నీతో తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, పన్నీర్ స్వీట్ కార్న్ దోశ చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, డిన్నర్ కింద కూడా చాలా బాగుంటుందండి. మరి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ లోపల వస్తుంది. మరి కూర్చొని తినేస్తానండి నేను. వేడివేడిగా ఉన్నాయి. మరి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరంత వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.